Welcome to Sri Guru Bio Classes. In this class, we are going to talk about another important topic in first lesson, water. As we know that water is one of the most important component which is required to our body. So water మన బాడీకి కావాల్సినటువంటి ముఖ్యమైన కాంపోనెంట్. సో వాటర్ గురించి మరికొన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ వాటర్. నౌ లుక్ అట్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. Nalini felt thirsty. She drank water and got relief. సో నళినికి థర్స్టీగా ఉంది అంటే దాహం వేస్తుంది. ఆమె ఇమీడియట్గా వాటర్ త్రాగడం వల్ల షీ గాట్ రిలీఫ్. సో ఆమె చాలా రిలీఫ్ని పొందింది. దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ ఆల్సో ఫేస్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్. సో మన జీవితంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం కూడా చాలా వరకు చూస్తుంటాం, రైట్? ఎస్. షీ గాట్ ఏ డౌట్ వెదర్ వాటర్ ఈజ్ ఆల్సో ఏ న్యూట్రియంట్ ఆర్ నాట్. సో ఆ అమ్మాయికి ఒక చిన్న సందేహం కలిగింది. ఏమని? వాటర్ తాగిన వెంటనే మన బాడీ రిలీఫ్ అయింది. సో వాటర్ అనేటటువంటిది న్యూట్రియంటా కాదా అనేటటువంటి డౌట్ అనేది వచ్చింది. యు ఆర్ ఆల్సో గెట్టింగ్ సచ్ టైప్ ఆఫ్ డౌట్. వాట్ డూ యూ థింక్? నువ్వేమనుకుంటున్నావు? వాటర్ ఈజ్ న్యూట్రియంట్ ఆర్ నాట్? లెట్ us see that. వాటర్ డస్ నాట్ కంటైన్ ఎనీ న్యూట్రియంట్స్. సో వాటర్లో ఎలాంటి న్యూట్రియంట్స్ లేవు. సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూట్రిటివ్ కాంపోనెంట్. సో వాటర్లో ఎలాంటి న్యూట్రియంట్స్ లేవు కాబట్టి మనం వాటర్ని న్యూట్రిటివ్ కాంపోనెంట్గా చెప్పము. సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూట్రిటివ్ కాంపౌండ్. ఓకే ఓకే వై వీ టేక్ వాటర్? ఎందుకు మనం వాటర్ తీసుకోవాలి? నౌ లెట్ us see that వాటర్ కాన్స్టిట్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్. సో మన బాడీలో 2/3 ఆఫ్ అవర్ బాడీ వాటర్తో ఫిల్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాటర్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్. సో మన బ్లడ్లో చాలా వరకు వాటర్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంటుంది. నెక్స్ట్, వాటర్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. సో మనకు వాటర్ త్రాగడం వల్ల మన బాడీ యొక్క టెంపరేచర్ కూడా కంట్రోల్గా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్స్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. సో మనం వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా మనకు యూరిన్ ఫామ్లో లేదా స్వెట్ ఫామ్లో బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. సో మన బాడీలో జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాటర్ ఉండడం వల్ల చాలా ప్రాపర్గా అప్రోప్రియేట్గా జరగడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్. ఓకే, వేర్ వీ గెట్ వాటర్? వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్ టు అవర్ బాడీ? సో మన బాడీకి వాటర్ ఎలా వస్తుంది? డూ యూ థింక్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రొవైడ్ వాటర్ టు అవర్ బాడీ? మనం ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటాం వాటర్ను. సో ఈ వాటర్ మాత్రమే మన బాడీకి అందుతుందా? ఎస్ ఆర్ నో? నో. ఇన్ అడిషన్ టు దిస్ డ్రింకింగ్ వాటర్,
Many food items like milk, fruits, vegetables, etc. are rich in water. మనం తీసుకునేటటువంటి డ్రింకింగ్ వాటర్తో పాటుగా మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ అయినటువంటి మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటి వాటి నుండి కూడా మన బాడీకి వాటర్ అనేటటువంటిది లార్జ్ క్వాంటిటీలో అందుబాటులో ఉంటుంది. హౌ ద వాటర్ ఈజ్ హెల్ప్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మనకు వాటర్ అనేటటువంటిది మన డైజెస్టివ్ సిస్టంలో ఎలా యూజ్ అవుతుంది అనే విషయాన్ని మనము ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us see that simple activity. Aim to know the use of water in our digestive system. We need some materials like piece of sponge, plastic pipe, water and bucket. మనం ఈ యాక్టివిటీ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే పీస్ ఆఫ్ స్పాంజ్, ప్లాస్టిక్ పైప్, వాటర్ అండ్ బకెట్. హౌ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్? మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ వీ షుడ్ టేక్ ఏ పీస్ ఆఫ్ స్పాంజ్ అండ్ ట్రై టు మూవ్ త్రూ ఏ పైప్. మనం ఒక స్పాంజ్ తీసుకొని ఆ స్పాంజ్ను ఒక ప్లాస్టిక్ పైప్ గుండా పంపడానికి ట్రై చేయాలి. ఇట్ మూవ్స్ సమ్ డిఫికల్టీ. సో మనం ఎప్పుడైతే ఆ స్పాంజ్ను ప్లాస్టిక్ పైప్లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తామో ఇది చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ రిమూవ్ ద స్పాంజ్ ఫ్రమ్ ద పైప్. సో మనం స్పాంజ్ని పైప్ నుంచి రిమూవ్ చేయాలి. డిప్ ఇన్ వాటర్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ అగైన్ త్రూ ద పైప్ అండ్ అబ్జర్వ్. సో మనము రిమూవ్ చేసినటువంటి స్పాంజ్ను వాటర్ ఉన్నటువంటి బౌల్లో మనకు వెట్ చేసి తర్వాత మళ్ళా మనం పైప్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలి. డిప్ ఇన్ వాటర్ అండ్ ట్రై టు మూవ్ ఇట్ అగైన్ త్రూ ద పైప్ అండ్ అబ్జర్వ్. వాట్ డూ యూ సీ? ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ? స్పాంజ్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ ద పైప్. ఎప్పుడు ఫ్రీగా వెళ్ళింది పైప్లోకి? వెన్ వీఆర్ డిప్ ఇన్ టు దట్ వాటర్. సో మనం ఎప్పుడైతే వాటర్లో ఈ స్పాంజ్ని డిప్ చేసామో అప్పుడు మనకి ఈ స్పాంజ్ అనేటటువంటిది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఎలా ఇన్సర్ట్ అయింది? ఈజీగా ఫ్రీగా ఇన్సర్ట్ అయింది. వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? వీ లెర్న్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వాటర్ హెల్ప్స్ ఇన్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ నారో ట్యూబ్స్ లైక్ ఇంటెస్టైన్. సో మనం ఈ యాక్టివిటీ ద్వారా ఎలాగైతే మనకు పైపులో ఈ స్పాంజ్ అనేటటువంటిది ఫ్రీగా మూవ్ అయిందో అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి నారో ట్యూబ్స్ లైక్ ఇంటెస్టైన్స్. సో ఇంటెస్టైన్ ఎలా ఉంటాయి? మనకు సన్నని ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఆ ట్యూబ్స్లో మన ఫుడ్ మెటీరియల్ ఎలా వెళ్తుంది అనేటటువంటి దాన్ని మనం ఈ చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగా అయితే మన పైప్లో స్పాంజ్ ఈజీగా వెళ్తుందో అదేవిధంగా మన ఫుడ్ వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల ఫుడ్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో ఫ్రీగా మూవ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డు నాట్ టేక్ అడక్వేట్ వాటర్ ఇన్ ద ఫుడ్? సో మనం తీసుకునేటటువంటి ఫుడ్లో సఫిషియెంట్ వాటర్ లేనట్టయితే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? We may face some digestion problems due to inadequate amount of water in the food. మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్లో సఫిషియెంట్ వాటర్ లేనట్టయితే మనకు డైజెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం మనం గమనించవచ్చు. సో వీ మస్ట్ ఇన్క్లూడ్ వాటర్ ఇన్ అవర్ డైట్. సో మనం ఖచ్చితంగా మన డైట్లో వాటర్ ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టుగా చూసుకోవాలి టు కీప్ అవర్ డైజెస్టివ్ ట్రాక్ట్ హెల్తీ. సో ఎప్పుడైతే మనం వాటర్ను సఫిషియెంట్గా తీసుకుంటామో అప్పుడు మన డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాటర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please comment in comment box and
mail to us srigurubioclasses@gmail.com. Thank you for watching.